నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పిలిచిన పలికే దైవంగా విరాజిల్లుతున్నాడు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో సప్తగిరులపై వెలసిన ఆ స్వామి ఒక్క తెలుగు నేల మీద మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులకు ఆరాధ్య దైవం, కులదైవం. తిరువెంకటాచలధీశుని నిత్యం దర్శించుకుని తరించేందుకు దేశవ్యాప్తంగా అనేక చోట్ల భక్తులు ఆలయాలు నిర్మించుకుని ఇరువురు దేవేరుల సహితంగా ఆయన్ని పూజించి సేవించి తరిస్తున్నారు. అలాంటి దివ్య ఆలయాల్లో ఒకటైన హైదరాబాద్ ఉప్పల్లోని కరిగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. కలియుగ వరదుడైన తిరువెంకటాచలధీశుడు కలియుగంలో ప్రత్యక్ష దైవంగా వెలిసిన స్వామి. 7 కొండలపై భక్త సంరక్షణార్థం వెలిసిన ఆ స్వామి తెలుగు నేల మీద ఎన్నో కుటుంబాలకు ఇలవేలుపు. కోరి కొలుచుకునే కొంగు బంగారమైన ఆ దైవాన్ని నిత్యం దర్శించి పూజించి తరించేందుకు భక్తులు అనేక చోట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించుకున్నారు. ఆ కోవలో మహిమాన్వితమైన ఆలయంగా భాసిల్లుతున్న హైదరాబాద్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లోని శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. గర్భాలయంలో దివ్య తేజోమూర్తిగా శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిస్తాడు. సకలాభరణ భూషితుడై జగన్మోహన కారుకుడై చర్మచక్షువులకు గోచరమయ్యే స్వామి రూపాన్ని దర్శించిన భక్తులు అనంతమైన ఆనందానుభూతిలోని ఓలలాడుతారు. సకలాభిష్ట ప్రదాయకుడైన కరిగిరి శ్రీనివాసుడి దర్శనం భక్తులకు ఓ వరం. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు సకల అభిష్టాలు అనతి కాలంలోనే నెరవేరుతాయని ప్రతీతి. కందాడై ధర్మాచార్యులు నళినీదేవిల సంతానమైన సర్పసేన స్వరూప్ కుమార్ అకాల మరణం చెందాడు. పుత్ర శోకంతో తల్లడిల్లుతున్న ధర్మాచార్యులకు శ్రీనివాసుడు స్వప్న దర్శనమిచ్చి ఆ పుత్రుడి పేరిట జనావాసమేర్పరిచి అందులో తన సన్నిధిని నెలకొల్పమని ఆదేశించాడట. స్వామివారి ఆదేశాన్ని తలదాల్చిన ధర్మాచార్యుల వారు 1971వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన కరిగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారని ఈ ఆలయ నిర్మాణ నేపథ్యానికి చెందిన చరిత్ర. భగవానుడు సర్వాంతర్యామి. శ్రీహరిగా వైకుంఠంలో కొలువున్న దశావతారాల్లో ఈ పొడమిపై అవతరించిన భక్త పరాధీనుడైన ఆ స్వామికి ఇంకా ఈ భూమి మీదున్న తన భక్తులపై తనివి తీరలేదు. కలియుగంలో తన భక్తులను రక్షించేందుకు ఆయన తిరువెంకటాచలాధీశుడిగా అవతరించాడు. ఆ దివ్యమూర్తిని మదిలో నిలుపుకుని నిత్యం దర్శించి పూజించి తరించేందుకు భక్తులు అనేక చోట్ల అనేకాలయాలు నిర్మించుకున్నారు. ఆ కోవలోకి చెందినదే హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ కరిగిరి వెంకటేశ్వర ఆలయం. జన పోష జయ జగదీశ మార్తిని కనవయ్యా. అడుగే పడని పయనాన అడుగే పడని పయనాన వెలుగై నడిపే నీ కరుణ ఆవరాన్ని దోసిలోన నిలుపుకొందుకే తపములు చేసా. తిరుమల వాస సుమధుర హాస ఈ హారతి కొనవయ్యా. కరిగిరి అంటే ఏనుగు కొండ అని అర్థం. ఈ ఆలయ నిర్మాణం జరగకముందు ఈ ప్రదేశంలో
3 భారీ ఏనుగాకారంలో ఉన్న శిలలు ఉండేవట. దానివల్ల ఈ ప్రాంతానికి కరిగిరి అనే పేరొచ్చిందని చెబుతారు. ఓ నిజ భక్తుడు గర్భశోకాన్ని తట్టుకోలేక స్వామివారికి విన్నవించుకుంటే ఆ స్వామి ఆదేశంతో ఇక్కడ ఈ ఆలయం నిర్మితమైంది. అందువల్లే ఈ సన్నిధికి స్వయంగా స్వామే రూపశిల్పి అని చెప్పవచ్చు. ఉప్పల్ ప్రధాన రహదారి పక్కన కరిగిరి శ్రీనివాస సన్నిధి స్వాగత తోరణం కనిపిస్తుంది. ఈ స్వాగత తోరణంపై ఇరువురు దేవేరులతో కూడిన శ్రీవారికి 2 పక్కలా భక్తాగ్రేసరులైన ఆంజనేయుడు, గరుడాళ్వార్, తుంబురుడు, నారదుడు కనిపిస్తారు. స్వామివారి పాదాల చెంత తిరునామాలకు ఇరువైపులా శంఖచక్రాలుంటాయి. కరిగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవాలంటే ఈ స్వాగత ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్ళాలి. కరిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 3 అంతస్తుల రాజగోపురం ఉంది. దీనిపై పంచభూతాలకు ప్రతీకలైన పంచకలశాలు ఉన్నాయి. రాజగోపురాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన భక్తులకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభ పాదంలో తిరునామాలు, శంఖుచక్రాలు కలిగిన పీఠం కనిపిస్తుంది. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో. ధ్వజస్తంభ పాదపీఠంలో గర్భాలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది. ముకుళిత హస్తాలతో నిరంతరం స్వామి ఆదేశాన్ని తలదాల్చి ఆయనకు సేవ చేసేందుకు ఉద్యుక్తుడైన గరుడాళ్వార్ని దర్శించుకున్న భక్తులు ప్రధాన ఆలయ మంటపంలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రధాన ఆలయ మంటప ద్వారం దగ్గర ఇరువైపులా భద్రగజాల మూర్తులుంటాయి. ఆలయ ముఖమంటపంపై కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహం నయనానందకరంగా గోచరిస్తుంది. ప్రధాన ఆలయం శిఖరం పైన శ్రీనివాసుని మూర్తులతో పాటు లక్ష్మీదేవి మూర్తులు కూడా కనిపిస్తాయి. శ్రీవారి ఆలయానికి పక్కనే శ్రీ మహాలక్ష్మికి, గోదాదేవికి ఇక్కడ విడివిడిగా ఆలయాల్ని నిర్మించారు. ఈ 3 ఆలయాలకు ఒకే ముఖమండపం ఉంటుంది. ముఖమంటపాన్ని దాటుకుని శ్రీవారిని, ఇరువురు దేవేరులను దర్శించుకుని భక్తులు పరమానంద భరితులవుతారు. ఈ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. ఏ పురాణముల ఎంత వెదకినా శ్రీపతి దాసులు చెడరెన్నడును. న విష్ణోహు పృథివీపతి అని శృతి. అంటే విష్ణువు అంశలేనివాడు రాజు కాలేడు అని అర్థం. అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లేని వారి మీద శ్రీ మహాలక్ష్మి కరుణ కలగదు. అందుకే కలియుగంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందాలనుకున్న వారు తప్పకుండా శ్రీ వెంకటాచలపతిని శరణు వేడాల్సిందే. గోదాదేవిగా పూజలు అందుకుంటున్న ఆండాల అమ్మవారిని సేవించుకుంటే స్వామికి ఎంత ప్రీతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయ్యవారి అనుగ్రహం కావాలంటే అమ్మవార్లను సేవించుకోవాలి, అమ్మవార్ల అనుగ్రహం కావాలంటే అయ్యవారిని సేవించుకోవాలి. ఇది సేవా మార్గంలో గొప్ప రహస్యం. కరిగిరి శ్రీనివాస విపుడి సన్నిధికి ఇరువైపులా ఆయన దేవేరులైన శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి కొలువుతీరి ఉంటారు. ఈ ఆలయంలో నిత్యం లక్ష్మీదేవికి పూజలు, ధనుర్మాసంలో తిరుప్పావే వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కరిగిరి శ్రీనివాసుడి దర్శనం అత్యంత ఆనందఫలప్రదాయకమని భక్తుల విశ్వాసం. స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకున్న క్షణంలో భక్తులు ఆనంద పరవశులవుతారు. గర్భాలయంలో శ్రీనివాస విభుడు స్థానిక భంగిమలో అచ్చు
ఆనంద నిలయాధీశుడి రూపంలోనే దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. గర్భాలయం వెలుపల ప్రధాన మంటపంలో ఇరువైపులా బారులు తీరిన భక్తులు స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో చతుర్భుజుడైన స్వామి 2 చేతుల్లో శంకుచక్రాలను ధరించి ఉంటాడు. మరో 2 చేతులు అభయ వరదహస్త ముద్రలో ఉంటాయి. నుదుటిన పచ్చకర్పూరంతో తీర్చిదిద్దిన దివ్య నామం, గెడ్డం మీద తెల్లటి వెన్నపూస, పట్టు పీతాంబరాలు, కిరీటాన్ని ధరించిన స్వామి పద్మపీఠంపై నిలిచి చిద్విలాసమూర్తి అయి గోచరిస్తాడు. స్వామివారి పాదాల చెంత ఇరువురు దేవేరులతో కూడిన స్వామి ఉత్సవ విగ్రహం ఉంటుంది. తిరుమలవాస జగదీశ కరుణాభరణాయిక నీ చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామామొర 7 కొండలపై వెలసిన ఈశ పరమేశ తిరమై వరమై ఇక శ్రీ తిరుమలవాస జగదీశ. గర్భాలయంలో నైరుతి మూలన అంటే స్వామివారి మూల విరాట్టుకు కుడివైపున చక్రతాళ్వార్ విగ్రహం ఉంటుంది. పట్టు పీతాంబరాలు ధరించి మకర తోరణంతో పద్మపీఠంపై నిలిచి దివ్యమాలాలంకృతుడైన స్వామి రూపాన్ని దర్శించుకున్న భక్తుల జన్మ ధన్యం. స్వామిని దర్శించుకున్న క్షణంలో మనసులోని ఆధ్యాత్మిక ఆర్తి పరిపూర్ణమై దివ్య చైతన్య ఆనందానుభూతి కలుగుతుంది. స్వామి అభయహస్తం కోరి శరణాగతిని పొందిన భక్తులను కాచి రక్షిస్తానని చెప్పకనే చెబుతున్నట్టుగా ఉంటుంది. వరదహస్తం స్వామిని శరణాగతిని పొందిన వారికి ఆయన పాదాల చెంతనే నిజమైన కైవల్యం ఉన్నదన్న నిజాన్ని చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంటుంది. మొత్తంగా కలి వైకుంఠ వరదుడి దివ్య రూపాన్ని కన్నులారా దర్శించుకున్న భక్తులకు ఆ రూపు మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 10 విధాలుగా పదే పదే పలికేటి సాయమే మన్నా జాడలే కదా నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయ కాగున నువ్వెళ్ళేదానేనా నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి అంచున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహఘనానా రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనావసన అభయప్రద రూప గుణానా లక్ష్య విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన. మూల విరాట్టుకు ప్రతి శుక్రవారం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగేటప్పుడు స్వామి ఏకవస్త్రధారి అయి ఉంటారు. ఆ సమయంలో స్వామి నిజరూప సందర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఆ నల్లనయ్య దివ్య నయనాల మీదుగా పంచామృతాలు కిందికి మెల్లగా జారే దివ్యమైన దృశ్యాన్ని చూసిన భక్తుల జన్మధన్యం. పంచామృత అభిషేకంతో పాటుగా పవిత్ర జలాలను, సుగంధ జలాలను, హరిద్రా జలాలను స్వామివారికి అభిషేకిస్తారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. వేద మంత్ర ఘోషతో స్వామివారికి చేసే అభిషేకాన్ని దర్శించుకునేందుకు ప్రతి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి తరలివస్తారు. సర్వసాధారణంగా అన్ని వెంకటేశ్వర ఆలయాల్లోనూ తిరుమలలో పఠించే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పఠిస్తూనే స్వామివారికి తెల్లవారుజామున మేల్కొలుపుతారు. కానీ కరిగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మాత్రం ప్రత్యేకంగా ఇక్కడి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని మాత్రమే పఠిస్తూ స్వామివారిని మేల్కొలుపుతారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా
सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्तजगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनिश्रितजनप्रियदानशीले श्रीवेङ्कटेशदयिते तव सुप्रभातम्. కరిగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి ఆలయానికి కుడివైపున శ్రీ మహాలక్ష్మి సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో అమ్మ సకల కళా వల్లభ అయిన సౌభాగ్యదాయినిగా విరాజిల్లుతోంది. చతుర్భుజయైన అమ్మ వదనాన్ని దర్శించుకున్న మాత్రం చేతనే అఖండ వైభవం ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అమ్మను భక్తితో కొలిచిన వారి కోర్కెలన్నీ ఆ తల్లి అనుగ్రహంతో కరతలామలకమవుతాయి. స్వర్ణ కిరీటధారిణియై సర్వాలంకార శోభితయై స్వర్ణ ప్రభలతో ధగద్ధగాయమానంగా వెలిగే మకర తోరణంలో ఆసీనురాలై శ్రీ మహాలక్ష్మి ఈ ఆలయంలో దర్శనమిస్తుంది. మూల విరాట్టుకు కుడివైపున ఉత్సవ విగ్రహాన్ని చూడవచ్చు. శ్రీవారి సన్నిధికి ఎడమవైపున విష్ణు చిత్తుని గారాల పట్టి అయిన శ్రీరంగనాథుడి ప్రియ మనోహరి అయిన గోదాదేవి కొలువు తీరింది. గోదాదేవికి ఎడమవైపున భగవద్ రామానుజుల విగ్రహం, కుడివైపున గోదాదేవి ఉత్సవమూర్తి ఉంటాయి. ఈ ఆలయ ప్రధాన మంటపంలో ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీ పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆలసంద్రమందు పుట్టి వైకుంఠమున మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం. పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం. లోకమంత కాల్చి వేసి లోక పాలనము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం. కరిగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పంచరాత్ర ఆగమయుక్తంగా నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు స్వామివారికి అందుతాయి. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ శోభితంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఏటా మాఘమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏడాదికోసారి అధ్యయనోత్సవం జరుగుతుంది. రథసప్తమి పర్వదినాన స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుపుతారు. వందలాది మంది భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తరిస్తారు. తిరునక్షత్రం, కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి పండుగలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతాయి. అతి శక్తివంతమైన రామనామంతో, రామభద్రుడి సేవతో తన జన్మను చరితార్థం చేసుకున్న గొప్ప భక్తుడు, రుద్రాంశ సంభూతుడు ఆంజనేయుడు. నిరంతరం ఆయన హృదయంలో రామభద్రుడిగా ఆ శ్రీహరి కొలువై ఉంటాడు. వీరత్వానికి ప్రతీకయైన హనుమంతుడిని రోజు ఎవరు పూజిస్తారో వాళ్లకు ఆనందం, ఐశ్వర్యం, సకల భోగ భాగ్యాలు, సుఖశాంతులు సంప్రాప్తమవుతాయని తులసీదాస్ రామచరిత మానస్లో స్పష్టంగా రాశాడు. భక్తాగ్రేసురుడైన ఆంజనేయ స్వామి ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నాడు. ఈయన్ని క్షిప్రప్రసాద మారుతి అని పిలుచుకుంటారు. అంటే కోరిన వరాలను వెంటనే అనుగ్రహించే ఆంజనేయ స్వామి అన్నమాట. ఇక్కడున్న పంచముఖ ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి సమస్త జాతక దోషాలు, ఈతి బాధలు, భూత ప్రేత పిశాచ బాధలు వెంటనే తొలగిపోతాయని ప్రతీతి. అసలు ఈ స్వామిని దర్శించుకున్న మరుక్షణంలోనే భక్తుల మదిలో నుండి భీతి తొలగిపోతుందని కూడా ప్రశస్తి. ఈ ప్రాంగణంలో ఇదే తొలి ఆలయం కావటం మరో విశేషం. కరిగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. భవానీ గణపతి సహితంగా స్వామి ఇక్కడ కొలువుదీరి హరిహర అభేదాన్ని చాటుతున్నాడు. ఈ స్వామికి మాస శివరాత్రి, మహాశివరాత్రి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. కరిగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇక్కడ కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని కూడా దర్శించుకుని పరమానందాన్ని వరంగా పొందుతారు. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన హనుమంతుడు ఈ కరిగిరి వెంకటేశ్వర ఆలయంలో పంచముఖ ఆంజనేయుడిగా కొలువయున్నాడు. రామాయణంలో రామరావణ యుద్ధం సమయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రస్తావన కనిపిస్తుంది. రాముడితో యుద్ధం చేసే సమయంలో రావణుడు
మైరావణుడి సాయాన్ని కోరాడట. పాతాళానికి అధిపతి అయిన మైరావణుడు ఆంజనేయుడు రక్షగా ఏర్పాటు చేసిన వాలశయన మందిరంలో నుండి రామలక్ష్మణులిద్దరినీ విభీషణుడి రూపంలో వచ్చి అపహరించుకుపోతాడు. రామలక్ష్మణులు వెతుక్కుంటూ ఆంజనేయస్వామి కూడా పాతాళానికి వెళ్తాడు. అక్కడ ఉన్న 5 దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మైరావణుడు ప్రాణాలు విడుస్తాడన్న విషయాన్ని తెలుసుకున్న హనుమంతుడు ఆ జ్యోతులను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖాంజనేయస్వామి అవతారం ఎత్తుతాడు. ఆంజనేయ, గరుడ, వరాహ, హయగ్రీవ, నారసింహ ముఖాలతో దేదీప్యమానమైన దివ్య ప్రభలతో ప్రకాశించే హనుమంతుడి దర్శన భాగ్యం నిజంగా కోటి జన్మాల పుణ్య ఫలప్రదమని ఆంజనేయోపాసకులు బలంగా విశ్వసిస్తారు. ఈ 5 ముఖాల్లో ఒక్కో ముఖాన్ని దర్శించడం వల్ల ఒక్కో ఫలం కలుగుతుందని చెబుతారు. హనుమంతుడి ముఖాన్ని దర్శిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. నారసింహుణ్ణి చూస్తే అభిష్టసిద్ధి, గరుత్మంతుడికి భక్తుల కష్టాలను పరిమార్చే శక్తి ఉంటుంది. వరాహముఖ దర్శనం దాన ప్రవృత్తిని, హయగ్రీవముఖ దర్శనం విద్యను అనుగ్రహిస్తాయి. కరిగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీవారి ఆలయానికి కుడివైపున ఈ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం నెలకొనుంది. ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ముందుగా ఈ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. 1967వ సంవత్సరంలో ఈ పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. 5 ముఖాలు 10 చేతులతో స్వామి విగ్రహం వీరత్వానికి ప్రతీకగా గోచరమవుతుంది. గ్రహ దోషాలు, దీర్ఘరోగాలు ఉన్నవారు ఈ స్వామిని సేవించుకుంటే వెంటనే ఉపశమనాన్ని పొందుతారని ఈ ప్రాంతవాసులకు గట్టి నమ్మకం. ఈ ఆలయంలో ఏటా పెద్ద ఎత్తున భక్తులు హనుమాన్ దీక్షల్ని చేపడతారు. వైశాఖ బహుళ దశమి నాడు ఇక్కడ హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుతారు. జై చిరంజీవా జగదేక వీరా, జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూర అంజని కుమార, జై చిరంజీవా జగదేక వీరా, అసహాయ శూర అంజని కుమార. గర్భాలయంలో ఈ స్వామికి కుడివైపున సకల కార్యసిద్ధి గణపతి, ఎడమవైపున సర్వమంగళ అయిన రాజరాజేశ్వరీదేవి కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయంలో రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సమీపంలో నవగ్రహ మంటపం కూడా ఉంది. నిత్యం ఈ మంటపంలో గ్రహదోషాలను పోగొట్టుకోవాలనుకునేవారు నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు, జపాలు, అభిషేకాలు చేస్తారు. శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి ప్రత్యేకంగా తైలాభిషేకం జరుగుతుంది. ఈ నవగ్రహ మంటపం సమీపంలోనే ఏళ్లనాటి అశ్వత్థ వృక్షం ఉంది. ఈ వృక్ష ఛాయలో జంటనాగుల ఏకశిలా విగ్రహాలు అనేకం కనిపిస్తాయి. భక్తులు ఈ సన్నిధిని సుబ్రహ్మణ్య సన్నిధి అని పిలుచుకుంటారు. ఈ సుబ్రహ్మణ్య సన్నిధి సమీపంలో గణపతి ఆలయం కూడా ఉంది. ఇందులో స్వామి కృష్ణశిలా విగ్రహం భక్తులను ముగ్ధులను చేస్తుంది. చతుర్భుజాలతో, పుష్పమాలికలతో స్వర్ణ కిరీటధారి అయిన గణపతి చిద్విలాసమూర్తిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: హైదరాబాదులోని అనేక ప్రాంతాల నుండి ఉప్పల్కి నేరుగా అనేక సిటీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆటోలు, కార్లు లాంటి స్థానిక రవాణా సౌకర్యాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా అందుబాటులో ఉన్నాయి. కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉప్పల్, స్వరూప్ నగర్ ప్రాంతంలో ఉన్న భక్తులే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం విశేషం. ఉత్సవాలు జరిగే రోజుల్లో భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టిన భక్తులు స్వామి ముగ్ధ మనోహరమైన సౌందర్యానికి దాసోహమై అనవరతము ఆయనను సేవించుకుని తరించాలన్న భావనలకు లోనవుతారు.
అందుకే ఒక్కసారి కరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఈ ఆలయానికి వస్తూనే ఉంటారు. ఈ ప్రాంగణంలో శ్రీనివాసుడితో పాటు శివ కుటుంబంలోని దేవీ దేవతల్ని కూడా దర్శించుకుని పరవశులవుతారు. ఇవి ఈ ఆలయ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేశ్వరా సదా శుభకరా సర్వేశ్వరా సదా శుభకరా సద్భక్త పాల శ్రేష హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.